శనార్థులు అందరు మంచిగా ఉన్నారు కదా. నేను మస్తు ఇరామ్ తీసుకున్నట్టున్నారు. మరి ఆ మళ్ళీ వచ్చేసిన మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని గవన్నీ సురి చేసే ముందుగాల నెత్తిగీతలు. ఒక రాష్ట్రం ఇద్దరు సీఎంలు, హైదరాబాద్ ను అరుచుకునే పనుల గవర్నర్ సారు. బంగారు తున్క బంగారు తున్కే చేతలల్ల సూయించే పనుల కేసీఆర్ సారు. 3 వాయిదాలు 4 తిట్లు, పార్లమెంట్లో ఓడిచిన ఫస్ట్ రోజులొల్లి. బైరెడ్డి లేని సీమ రాజధాని ఉద్యమం, ఉద్యమకారుణ్ణి మర్చిన మేధావి వర్గం. బార్డర్లా మల్ల షురువైన లొల్లి, ఆర్డీఎస్ పనులాపి పుల్లబెట్టిన ఎమ్మెల్యే. పవనాల కోసం ప్రశ్నిస్తున్న జనాలు, మోడీ కాడికి పంపే ప్లాన్లా ఫ్యాన్స్. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయ్యి నెల దాటింది కదా. మరి ఈ నెల రోజులల్లా సారు మన రాష్ట్రానికి ఏం చేసిండు? అటు నుంచి మంచిగా ఆలోచన చెయ్యండి, నేను కూడా ఇటు నుంచి మంచిగా ఆలోచన చేస్తా. బుల్డోజర్లతోని బిల్డింగ్లు కూలగొట్టించిండు. సరే, కబ్జా చేసి కట్టుకున్నాయి కాబట్టి కూలగొట్టుడు న్యాయమే. ఇంకేం చేసిండు? అరే, నాకే మతిమరపు వచ్చిందా? లేకపోతే సార్ ఏం చెయ్యలేడా? ఏంది, మీకు కూడా యాదికొస్తలేవా? అయితే ఇది చూడాల్సిందే. మరి చూడుండ్రి. ఈ నెల రోజుల సంధి కేసీఆర్ సార్ ఉత్తగానే కూర్చున్నాడేమో, ఒక భూముల కబ్జాలు పెట్టిన వాళ్ళే గుంజుకుంటా అనుకున్నాం గాని అమ్మో అట్లా కాదు. మొత్తం రాష్ట్రంలో ఏమేమైతున్నది, ఏది కావాల్సి ఉన్నది, ఏది ఎట్లా చేయాలనే పని మీద ఫైళ్లు చదువుకుంటున్నాడట. తెలంగాణకు తక్లీఫ్ ఏడున్నది, ఎండ్లున్నది, ఏం కథ అనేది ఇవాళ మీటింగ్ పెట్టి ఎక్కడిదక్కడ ఇప్పి చెప్పిండు. అందరు ఆఫీసర్లను మంత్రులను పిలుచుకొని నవ తెలంగాణ సమాలోచన అని ఓ పేరంటం పెట్టి, ఇక ఇనుండ్రి ఇన్నొద్దుల సంధి మీరు చెప్పిన మాట నేనిన్నా కదా, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఇనుండ్రని ఒక్కటొక్కటి చెప్పుకొచ్చిండు. ఏది ఎట్లుండాలనేది చెప్పు సార్, ఇక తర్వాయి పెట్టు. ఏదైతే 1500 వికలాంగులకు 1000 రూపాయలు వృద్ధులు వితంతులకు పెన్షన్లు ఇస్తామని చెప్పినామో, ఏదైతే ఇండ్ల నిర్మాణం చేసిస్తామని చెప్పినామో 100% ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కమిట్మెంట్తో ఉంది. ఎంత కష్టమైనా సరే రిసోర్స్ మొబిలైజేషన్ ఎట్టయినా సరే చేసి కష్టపడి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చాలా ప్రభుత్వం ఆసక్తి ఉంది. పనిలే పని జనం ఉత్తగుండా కుండ్రి, చెట్లను పెంచుండ్రి, తెలంగాణను అడవి లెక్క తయారు చేయండి అని చెప్పిండు. ఈ కేసీఆర్ సార్ చెప్తుంటే ఆఫీసర్లు అందరు రాసుకున్నారు ఎట్లెట్లా చేయాలని. అట్లనే హైదరాబాద్ లో 58,000 ఇండ్లున్నాయట దొంగతనంగా కట్టినాయి. అవిటి సంగతి చూడమన్నాడు. ఆఖరికి మున్సిపాలిటీ చెత్తకాడికి వెళ్ళి మొదలు పెడితే పల్లెటూర్ల పొంటి పనుల దాకా మొత్తం లెక్క చేతుల పట్టుకొని మాట్లాడిండు సారు. అటు చట్టాలు కూడా మార్చి పడేయాలని చెప్పారేసిండు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సర్దుకొని అధికారులంతా పోస్టింగులు చేసుకొని కేబినెట్ ప్రమాణాలు చేసి పోర్ట్ఫోలియోలు నిర్ధారించుకొని వర్క్ ప్రారంభించి ఒక 2-3 మంత్స్ అయితే తప్ప రియల్ వర్క్ అనేది బిగిన్ కాదు. అందులో కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి నిలదొక్కోవడానికి కొంత టైం పడుతుంది. ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక నెలలో ఒక మంచి పని కూడా కాలేదని. నేను చెప్పిన ఇంకో నెల దాకా కూడా మేమేం చేయదలుచుకోలేదు. కానీ ఇన్ని రోజులు అధికారులు కూడా అనుకోకుండొచ్చు ఏదో కేసీఆర్ సార్ మాటలు చెప్తాడు పనులు చేస్తాడని. ఇయ్యాల ఎరకైంది వాళ్ళకు, వామ్మో ఇడిచిపెట్టేటట్లేడు కదా తెలంగాణను బంగారు తునక చేసేదాకాని. కానీ కేసీఆర్ సారు ఇవాళ మీరు చెప్పిన ముచ్చట్లు అన్ని మంచిగా ఉన్నాయి, సూపర్. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎందరు? అగో, ఒక్క రాష్ట్రానికి ఒక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు. అంత లాభైతే ఉప ముఖ్యమంత్రులను 2-3 పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ కాకుండా మనకు ఇంకొకరు కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. చంద్రాలు అనుకుంటుర్రా? కాదు, ఆయన సీమాంధ్రకు సీఎం. మరి చంద్రాలు కాకుండా ఇంకెవలబ్బా? తెలుగు వాళ్లకు 2 ముఖ్యమంత్రులే ఉంటారనుకున్నాం కానీ 3వ ముఖ్యమంత్రి కూడా వచ్చేసిండు. ఆయననే మన నరసింహం నరసింహం సారు. చంద్రబాబు సార్ ఆంధ్రని వెళ్తాడు, కేసీఆర్ సార్ తెలంగాణలో ఉన్న 8 జిల్లాలను వెళ్తాడు, నరసింహన్ సార్ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలను వెళ్తాడు. అంటే ఇప్పుడు మనకు 3 ముఖ్యమంత్రులు అన్నట్టు. అగో తెలంగాణలోనే ఉండే కదా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలంటే ఉండే, ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ అవి ఇట్లా ఆంధ్రోళ్ళు కూడా ఎక్కువ మంది బతుకుతున్నారు కదా, వాళ్ళకు మంచావు చెడావు ఎవరు చూసుకోవాలి? ఆంధ్రోళ్ళని చంద్రబాబు ఆదుకుంటే తెలంగాణలో ఏలు పెట్టినట్టుంటదా? తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రోళ్ళని పట్టించుకోకుంటే అదో పరిశానే. అందుకే ఇదంతా కాదు, గవర్నర్ నరసింహన్ సార్కు ఈ పని అప్పచెప్పిండ్రట. హైదరాబాద్ లో కీసులాట అయినా ఎవలాస్తులన్నా ఆగమైతున్నా, పోలీసు వాళ్ళు అధికారులు చెప్తే వినకుంటున్నా గవర్నర్ సారు గరమైతాడు.
కేసీఆర్ సార్ మాటలు విని ఏమన్నా చేసినా అది కూడా మంచిగా లేకపోతే గవర్నర్ సార్ ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోకుంటే ఏడి పని ఆడ ఆగిపోవాల్సిందే. పలానా జాగల కబ్జాలు పెట్టిండ్రు పోయి కూలగొట్టుండ్రని జిహెచ్ఎంసీలో కేసీఆర్ సార్ చెప్పిండు అనుకో, ఆడ లడాయి అయ్యేటట్టుంటే గవర్నర్ సార్ అదే జిహెచ్ఎంసీలను వెనుకకు రమ్మని పిలవచ్చు అన్నట్టు. మన తెలంగాణ సర్కార్ మంత్రులు ఏదైనా పని చేద్దామని తీర్మానం చేస్తే అది ఆంధ్రోళ్ళకి కానీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలున్న ఎవ్వరికి కానీ ఏమైనా తక్లీఫ్ చేస్తట్టుంటే ఆపేస్తాడన్నట్టు. అంటే పరిపాలన ప్రజారక్షణ అంతా నరసింహన్ సార్ చేతులకు పోతున్నది. ఆయన చెప్పిందే వేదం, ఆయన గీసిందే గీత. 10 ఏళ్ల దాకా ఇగో ఇట్లనే ఉండాలని ఢిల్లీలో ఉన్నోళ్ళు కారెట్ రాసిండ్రు మనకు. ఇక చంద్రబాబు నాయుడు గారేమో మంచి పని చేసిరాయా మా వాళ్ళ కోసం అని చెప్పి ఆయన ఉత్తరం రాసిండు ఢిల్లీకి. అగో నేను ఇక్కడ ముఖ్యమంత్రి గుంటి నన్ను కాదని నరసింహన్ సార్ను పెడితే మేమెటు పోవాలి, ఇది మంచిగా లేదని కేసీఆర్ సార్ గరానికి వస్తున్నాడట. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అట్లెట్లా అంటున్నారు. వాజివే మరి మన సర్కారు ఉండగా గీ కథ ఏంది మరి అని అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పటికిప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సార్ను నాకు చూడాలనిపిస్తుంది. సారు తెలుసు కదా, రాయలసీమ బిడ్డ. సీమ కోసం రాగి సంకట్ తినుకుంటా రోడ్ల పొంటి పోయి పోరాడిన మనిషి. ఆ సార్ని ఇప్పుడు కలిసి ఓ దండేసి శాల్వా గప్పాలనిపిస్తుంది నాకైతే. అసలు గప్పట్లా సారు మాట్లాడినప్పుడు ఎవ్వలన్నా పట్టించుకున్నారా? ఆయన మాటలు విన్నారా? ఇగో ఇప్పుడు తెలుస్తుంది బైరెడ్డి విలువేందో. అయినా నాకు గింత సడన్గా బైరెడ్డి సారు ఎందుకు యాదికొచ్చిండో తెలుసా? ఈ చూడుండ్రి, మీకు కూడా మళ్ళోసారి యాదికొస్తాడు. సీమాంధ్రల లడాయి మోపైంది మళ్ళా. చంద్రాలు కలల సింగపూర్ కు రాజధాని మీద మాతాన పెట్టాలని జంగులు చెప్తున్నారు జనం. ఆంధ్రలోనే పెడుతున్నారని మొన్న కొంతమంది అనేవారు కర్నూలు కన్లెర్ర చేసిండ్రు. మాతాన పెట్టాలే రాజధాని లేకుంటే ఖబర్దార్ అంటున్నారు. ఓ దిక్కు శివరామకృష్ణ కమిటీ ఇదే ముచ్చట మీద కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నది, ఏడ పెడితే బాగుండు రాజధాని అని. సీమ జనమేమో కర్నూలులో పెట్టకపోతే ఊకునే తట్లేరు. అటు చంద్రాలకేమో ఆంధ్రలోనే పెట్టాలే రాజధాని అని మనసులున్నదట. కర్నూలులోనేమో ఆ మాట అంటే ఊకునేదే లేదు, ఏడికైతే ఆడికైతుంది, రాయలసీమ పౌరుషం చూపిస్తామని రంకెలేస్తున్నారు. ఈ ముచ్చట అటు ఇటు పోయి చంద్రాల మెడకు చుట్టుకునే తట్టు కొడుతున్నది. రాయలసీమలో పుట్టి రాయలసీమకు రాజధాని తీసుకురాలేకపోతే శాతగానోడని శాపనార్థాలు పెట్టేటట్టున్నారు. రాజధాని కర్నూలు పెడితేనే ఆంధ్రలో ఊక్కునే తట్లేరు. ఇప్పటికే అమరావతి కాడ అందిన కాడికి భూములు కొనుక్కొని వాళ్ళు తయారున్నారు. ఈ టైంలో కర్నూలులో రాజధాని పెడితే ఆంధ్రలతో లొల్లి, ఆంధ్రలో పెడితే సీమోలతో లొల్లి. కచ్చే ఇరగకుండా పాము దావకుండా పని కావాలంటే కష్టమే ఉన్నది. ఇసొంటి లడాయి మోపైతుందని పుణ్యాత్ముడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అపర బ్రహ్మం గారి కంటే ముందే చెప్పిండు. తెలంగాణ విడిపోయిన తర్వాత అసలు పంచాయతీ రాయలసీమ రాజధాని పంచాయతీ ఏడ పెడతారా? మీరు శ్రీబాబుకు ఒప్పందాన్ని మర్చిపోతున్నారా? రాజధాని రాయలసీమ జన్మ హక్కు, మాకు రాజధాని ఇవ్వాలి. ఇన్నరా తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక అస్సలు పంచాయతీ సురువైతుంది అన్నాడు, కానే అయ్యింది. కర్నూలులో పెట్టాలని ఈ సీమ సింహాలు ఇప్పుడు కొట్లాడుతున్నాయి కానీ బైరెడ్డి ఎప్పుడో మొత్తుకున్నాడు. మీకు దండం పెడతాం రా నాయన, సచ్చిన పీనిగా సింగారించకుండ్రి, ముందుగాల రాజధాని కోసం కొట్లాడుండ్రని. ఇన్న రాయవలన్నా ఎవ్వలి నక్పాయే. ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది? అయ్యా బైరెడ్డి సారు, నువ్వు ఏడ జాగున్నావో గాని జర వీళ్ళని మళ్ళొకపారి అరుచుకోను ఆయన. చూడప్ప సిద్ధప్ప, పదవి కోసం కాదప్ప, ప్రశ్నించడం కోసం వస్తా. ఆగుర్రి, దయచేసి నన్ను బద్నాం చేయకుర్రి. ఈ మాటలు నావి కావు. ఎవరి మాటలో ఈ పాటికే మీకు సమజై ఉంటుంది కదా. పవనాల్ సారు. ఇప్పుడు ఆ సార్ ఎందుకు తీర్మార్లకు వచ్చిండు అని అనుమానపడుతుర్రా? మీరు వడుర్రి కానీ ఆ సార్ను అర్జెంటుగా ఢిల్లీకి పట్టుకుపోయేందుకు కొందరు తిరుగుతుర్రట. అయినా ఎవ్వరికి దొరకలేదట. మరి సారు ఎటు పోయిండు, ఢిల్లీకి ఎందుకు పట్టుకుపోదాం అనుకుంటుర్రు? చిరంజీవి తమ్ముడు చిన్నజీవి కనిపించిన అడవుల్లో మీకెవరికన్నా గాయాల ఓట్ల ముంగట జనం ముంగడికి వచ్చి మోతేవారి మాటలు మాట్లాడే కదా. నిలదీస్తా నిగ్గదీస్తా, సర్కారు మంచిగా పని చేయకపోతే అంతు చూస్తా, లొట్టపీస్ ఆసుపత్రి అని ఉద్దరముచ్చేట్లని చెప్పే కదా. ఇక ఈయన ఉరుకులాట చూసి అమ్మో మొగుల మీదకేని మొనగాడు దిగొచ్చిండు, నిజమే కావచ్చు అనుకొని నమ్మిండ్రు. జనంకు ఏం ఆపత వచ్చినా ఉరుకొచ్చి కొట్లాడతాడని చెప్పంగానే చెవులు ఊపిండ్రు. ఏమైంది? ఉప్పు మిరపకాయ, ఉల్లిగడ్డ, గ్యాస్ నూనె, గ్యాస్ బుడ్డి, పెట్రోలు, డీజిలు, రైలు ఛార్జీలు పెంచి రోజుకో మోడిఫై జనం మీదకి ఇడిచిపెడుతుంటే ఏ గూట్లేమన్నావు పవనాలు? పెద్ద పెద్ద మాటలు చెప్తీవి కదా, నేను అది చేస్తా ఇది చేస్తా, పోటీ మాత్రం చెయ్యా, జనం కోసం కొట్లాడతాని వెంకట్రామని ముచ్చట్లు అన్ని చెప్తీవి. మీరు ఏ మాత్రం నీతి నియమాలు తప్పిన రోజున అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం అప్పుడు చూపిస్తాను. అప్పుడు దాకా నేనేం మాట్లాడను, నేను వింటాను. మీరు తిట్టినా నేను పడతాను.
ఆడ మీ చంద్రాలేమో సీమాంధ్రని సింగపూర్ చేస్తా అని అసలు ఆంధ్రనే మర్చిపోయిండు. మీదనేమో మోడీ కథ అట్లున్నది. వాళ్ళని తీసుకొచ్చి జనం మీదకి ఇడిచిపెట్టిన నువ్వేడున్నావు? రా ఒక్కసారి బయటకు వచ్చి జనంకు చెప్పుదువు. కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అని బట్టే బాది మాటలు చెప్తివి. ఇవాళ అదే కాంగ్రెస్ కంటే ఎక్కువ గోస పెట్టావటే నీ కిరాయి పార్టీలు. మరి వస్తలేవేంది? ధరలు పెంచుతున్న మోడీని ఏం సంగతి అని అడుగుతలేవేంది? సింగపూర్ సిద్ధయ్య చంద్రాలను మందలియవేందుకు? గీదాని కోసమేనా నువ్వు కోసుకొని చెప్పిన ముచ్చట్లన్నీ? జనాన్ని గోసబెట్టేటోళ్ళ కోసమేనా నువ్వు ప్రచారం చేసింది? పవనాలు పాలిటిక్స్ అంటే సినిమా డైలాగులు అనుకున్నావా? నీ కామెడీ చూసి చంద్రాలే నవ్వుకున్నాడు స్టేజ్ మీద. నువ్వు గమనించినవో లేదో, నువ్వు మాత్రం ఇరికిపోతివి. ఇప్పుడు ఊకుంటారా జనం నీ బూరు వీక్తారు ఈ ధరలు గిరల మీద మాట్లాడకపోతే. నాకు తెలియదని తప్పించుకొని చూస్తే మాత్రం నీ సినిమా దుఃఖం బంద్ చేస్తారు, జాగ్రత్త జనం. మనకు అసెంబ్లీ అన్నా పార్లమెంటు పేరిన్నా లొల్లులు గొడవలే కళ్ళ ముందు మెదులుతాయి కదా. మరి ఇక కొత్త సర్కార్ వచ్చే ఇక గదే ఊపులా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా షురువైనాయి. మరి ఈ సమావేశాలు ఎట్లా జరిగినాయి? మళ్ళా పాత కథేనా లేకుంటే మన కొత్తగా జరిగిందా? చర్చలు ఏడుదాకా వచ్చినాయి? మనం గెలిపించిన వాళ్ళు మన గురించి ఎంత తన్లాడినరు తెలుసుకోలే కదా. కరెక్ట్ 11 గంట కొట్టంగానే లోక్సభలో పేరంటం షురు అయిందోల్లా. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలు అందరూ నిమ్మలంగా కూర్చొని ఈ నడుమ జీవిడిచిన వాళ్లకు నివాళులిచ్చిర్రు. ఇక సభ ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే గుండు పిన్ను కిందేసినా వినిపించేటట్టే ఉన్నది అనుకో రాదుర్రి. అబ్బాబ్బా గింత ప్రశాంతమా అని ఇట్లా అనుకున్నామో లేదో ఇక షురు అయింది నారాజా అసలు ముచ్చట. గుండు పిన్ను కాదు పక్కపంటి పెద్ద బాంబులు వేలినా సప్పులేం వినరానట్టుగా అనిపించింది లోక్సభ. ఇక షురూ చేద్దామని స్పీకర్ అమ్మకి ఇట్లా కార్యక్రమం మొదలు పెట్టిందో లేదో ఇక లొల్లి షురు అయింది. ధరలు ఘోరంగా పెరుగుతున్నాయి, ముందు వాటి గురించి మాట్లాడుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ఏహే వాటి సంగతి తర్వాత, ముందు సభ నడిపిర్రని అధికార పక్ష పోళ్ళు. ఇక చూడుర్రి తెగుతాయి కదా, అటు ఆళ్ళు తగ్గుతలేరు ఇటు ఈళ్ళు తగ్గుతలేరు. ఇక కొందరు అయితే స్పీకర్ అమ్మ ముందరికి పోయి నినాదాల సొంటియే చేసిర్రు. That for you, ethanol changing in petrol is more of a discussion. Price rise in this country. केवल प्रश्न संख्या बोलना है. आपको प्रश्न. సరే కొంచెం చల్లబడ్డాక సభను నడిపిద్దామని వాయిదా వేసినా గాని తర్వాత కూడా గిట్లనే నడిచిందుల్లా. గంటకు వాయిదాలు పడ్డా కూడా లోక్సభలో అవే సీన్లు కనిపించినాయి. ఒకరి మాట ఇంకొకరికి వినిపించలేదు. ఇక చేసేదేం లేక సభను మంగళవారానికి వాయిదా వేసింది స్పీకరు. आप नोटिस 193 की देना मिल जाएगी. चर्चा विल बी गिवन. కానీ ఇంత లొల్లి నడుమ కూడా ప్రధాని మోడీ సారు ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారో సైలెంట్ గా కనిపెట్టుకుంటా కూర్చున్నాడు. సార్ను గిట్లా చూస్తేనైతే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కండ్ల మెదిలిండి అనుకోరాదు. కావాలంటే చూడుర్రి ఇద్దరు సేమ్ టు సేమ్. ఎంతైనా వాళ్ళు జాన్ జిగ్రీలు కదా, కలిసి తిరిగిన వాళ్ళే. ఒకళ్ళ అలవాట్లు ఇంకోళ్ళకి అంటుకున్నట్టున్నాయి. మన గౌరవ ఎంపీలు ఆ రకంగా లోక్సభలో విజయవంతంగా లొల్లి నడిపిస్తే రాజ్యసభ ఎంపీలు వాళ్ళకన్నా కొంచెం నయమే అనుకోవాలి. ధరల గురించి అందులో కూడా వ్యవహారం గరంగరంగానే నడిచింది, కొంచెం హుందా కొరుక్కున్నారు. मैं ये मानता हूं कि भारतीय जनता पार्टी के लिए अच्छे दिन आ गए, लेकिन इस देश की गरीब जनता के लिए उसी दिन से बुरे दिन आ गए जिस दिन से भारतीय जनता पार्टी आ गई. इस विश्वासघात को बर्दाश्त नहीं कर सकते. हम एंटायर अपोजिशन. ఇక లొల్లికి డిప్యూటీ చైర్మన్ కురియన్ సాబు కోపానికి కూడా వచ్చిండు గాని అనుసుకొని సభను వాయిదా వేసిండు. ఇది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ఫస్ట్ దినం జరిగిన ముచ్చట్లు. ఇక రెండో రోజు ఎట్లా జరుగుతాయో మూడో రోజు ఇంకెట్లుంటుందో కూడా అందిస్తూనే ఉంటాం, సరేనా? అయినా ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది లేండ్రి సమావేశాలు ఎట్లా నడుస్తాయో. వానలు పడుతున్నాయా మీ ఊళ్ళే? ఇగో హైదరాబాద్లోనైతే నెల తర్వాత రాత్రి చిన్న షిన్కులు పడ్డాయి, కొన్ని జాగాల గవ్వి కూడా లేవు. సరే హైదరాబాద్లో పడితే ఓ బాధ, పడకుంటే ఇంకో బాధ, కానీ ఊళ్ళల్లోనైతే పడాల్సిందే. పంటలు వండాలనాయే, రైతులు బతకాలనాయే, లొల్లి చిన్న ఉంటుందా? మరి మబ్బులను చూస్తేనేమో ఈసారికి మోసం చేసేటట్టే కొడుతున్నాయి. ఎందుకు ఇట్లా అవుతుంది? దేవునికి మన మీద కోపం వచ్చిందా ఏంది అని కొందరు భయపడుతుర్రు. అందుకే ఏం చేస్తున్నారో చూడుర్రి. మొన్నటి సంది ఆడాడ జరాన్ని షినుకులు పడ్డట్టు చేసినాయి గాని ఇంకా చాలా ఊళ్ళల్లో ఇంతవరకు సుక్క వాన కూడా జాడలేదు. అట్లా వాన పడని ఊర్లలో పబ్లిక్ తిప్పలైతే చెప్పవశం అయితలేదుల్లా. కప్పల పెండిళ్ళు, కుక్కల పెండిళ్ళు, బోనాలు, బతుకమ్మలాటలు, యాగాలు, జపాలు, పూజలు అన్ని తీర్ల చేస్తున్నారు.
మర్చిపోయిన ఆనపాటలు కూడా యాద్ చేసుకొని పాడుకుంటున్నారు. ఆనదేవుడు అయ్యి వియ్యాల 6 నెలల వియ్యాల, బంతి పువ్వు అసంటి వియ్యాల, బయలండి వియ్యాల, శనగ పువ్వు అసంటి వియ్యాల, చెరువులండి వియ్యాల, మల్లె పువ్వు అసంటి వియ్యాల, మడుగులండి వియ్యాల. ఇట్లా ఇవన్నీ చేస్తారని ఎరుకున్నదే గాని ఇలా కొత్త ముచ్చట ఏందంటే బిందెలతో నీళ్లు మోసుకుపోయి గుళ్ళల దేవుళ్ళ విగ్రహాలు కనబడకుండా నింపుడు పెడుతున్నారు. ఇంకొందరు బయటుండే బొడ్రాలకు దేవుని విగ్రహాలకు నీళ్లు పోస్తున్నారు. ఇక ఇంకొన్ని ఊర్లలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఫోటోలు ఒక్కతాన పెట్టి నీళ్లు పోస్తున్నారు. మరి అది ఎవరు షురూ చేసిండ్రో గాని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్ని ఊళ్ళల్లో అట్లనే చేస్తున్నారు. బిందెల నిండా నీళ్లు ముంచుకొచ్చుడు, తీసుకుపోయి గుళ్ళె పోసుడు, ఇదే పని. చెర్లల్లా కుంటల్లో ఉన్న నీళ్ళన్నీ మోసుకుపోయి వస్తున్నారు. అట్లా చేస్తేనే ఆనలు పడతాయని చెప్పుకుంటున్నారట. మరట్లా ఇదివరకే ఉన్నదో ఈసారే షురూ అయిందో గానీ మొత్తానికి ఇట్లా ఉన్న నీళ్ళన్నీ ఖర్చు పెడుతున్నారు పబ్లిక్. అయితమయ్యే గానీ మరి ఇట్లనన్నా వానలు పడితే మంచిగుండునని అందరూ అనుకుంటున్నారు. మక్కని దేవుడు వియ్యాలో దేవుడు అంటలేడు వియ్యాలో, ఆనదేవుడు కోసం వియ్యాలో నీళ్ళు వస్తున్నాము వియ్యాలో. రైతు నోట్ల ఎవ్వాలన్నా మట్టి కొడదామని చూస్తారా? అట్లెవ్వరు చెయ్యరు కదా. ఎక్కడున్నా రైతు రైతే, ఎప్పుడు మంచే కోరుతారు. కానీ కొన్నేళ్ల సంధి ఓ జాగల రైతుల నడుమ మస్తు లొల్లి నడుస్తుంది. ఇక గీ నడుమగ్గా పంచాయతీ ఒడిచినట్టే తగ్గిపోయిందనేసి అందరూ బాయ్ బాయ్ అనుకున్నారు. కానీ మళ్ళా షురువైంది కదా. అసలు ఆ రైతులెవరు, ఎక్కడోళ్ళు, అసలు ఈ లొల్లి ఎట్లా షురైంది, దీన్ని ఇంకా పెద్ద చేస్తుంది ఎవరు మీకు తెలవాలే కదా. అందుకే ఈ వార్త పట్టుకొచ్చిన చూడుండ్రి. బార్డర్లో మళ్ళా షురూ అయింది లొల్లి. అదే పాలమూరు కర్నూలు జిల్లా నడిమిట్లున్న రాజోలు బండకాడ. అప్పట్లో అక్కడ ఎట్లుండే, కర్నూలు పాలమూరు రైతుల నడుమ నీళ్ల కోసం యుద్ధం అసొంటిదే జరిగేది. ఇక రాష్ట్రాలు ఏర్పడ్డా కానీ ఎప్పట్లెక్కనే ఈసారి కూడా లొల్లి జరిగింది. అయితే ఈసారి జరిగిన లొల్లికి శంకుస్థాపన చేసింది మాత్రం కర్నూలు మంత్రాలయం ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి సారు. ఎన్నడో మొదలుపెట్టిన ఆనకట్ట పనులు ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొంచెం జల్దినవుతున్నాయి. పాలమూరు రైతు కష్టాలు పోతాయి, సీమాంధ్రోలతో లొల్లి పురాగా ఒడిచిపోతుంది అనుకుంటే బాలనాగిరెడ్డి సార్ ఇంకో పుల్ల పెట్టే మార్బలంతో ఆనగట్ట కడుతున్న కర్ణాటక ఆఫీసర్ల మీదికి పోయి గట్లెట్లా కడతారని ఆగం చేసిండు. కడ్డీలు కూడా ఓడవీకిండు. కథం నాగిరెడ్డి చేసిన ఈ పనికి ఏడ పని ఆన్న ఆగిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు సార్ నువ్వు. ఎత్తు పెంచడానికి ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు టెండర్ పెడితే మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు, రాయలసీమ ప్రాంత నాయకుడు, ఎమ్మెల్యే అయినటువంటి బాలనాగిరెడ్డి గారు అనవసరంగా దాన్ని ఆపడం జరిగింది. ఈయనరా గది ముచ్చట. బాలనాగిరెడ్డిది కండ్ల మంటతనం కాకుండా ఇంకేంటిది? 2 జిల్లాల నడుమ ఈ లొల్లులు జవడాలు అవుతున్నాయనే వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలనే కట్టెట్టగట్టాలనేది డిసైడ్ అయింది. అప్పటికెళ్ళి పనులు కూడా జరుగుతున్నాయి. ఇక ఇంతకాలానికి ఎమ్మెల్యే సార్ వచ్చి కర్నూలు నోట్ల మట్టి పడుతుంది, మహబూబ్ నగర్ బాగా బలుతుందని దౌర్జన్యం చేసిండట. కాదక్కువ నా వాడెత్తు ఏడనన్ను ఉంటుందా? కట్టగట్టుడు సగం కూడా కాకముందే సార్కు అనుమానం వచ్చింది. ఇడుపుకాయలను తీసుకున్న ఎంబడి వాడు మాత్రం తప్పేటట్లేదు కదా. ఇప్పుడు ఏమాయే, ఇప్పుడు పనులు జరిగే కాడ పోలీసులు వచ్చిండే. ఊకే గివ్వే ముచ్చట్లా అనుకోకుర్రి. ఎరైటీ కోసం కొత్తగా ఇంకో వార్త పట్టుకొచ్చిన. ఇది చూస్తేనైతే మీరు కూడా ఫిదా అయిపోతారు. అంతేకాదు వాళ్ళ లెక్క చెయ్యనీకే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ చెయ్యకుర్రి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. సరేనా? మీరు వేసుకోర్రి. వెనకట ఊర్లల్లా సర్కస్ లో నడుస్తుండే యాదికుందా మీకు? తాడు కట్టి పోరగాలు దాని మీద నడుస్తుండే, ఇంకొందరు రింగులకెళ్ళి దూకుతుండే. అమ్మో ఎట్లా చేస్తున్నారో చూడు అని ముక్కు మీద ఏలేసుకొని చూసేటోళ్ళు. ఇక ఇవాళ అసోంటోళ్ళనే కొందరిని పట్టుకొచ్చినాం. ముందుగాల గీ పిల్ల ఎట్లా ఆడుతుందో చూడురిగా. ఇక అటు ఇటు నడుచుడు కాదు, దాని మీద ఎట్లా డాన్స్ చేస్తుందో చూడు. డాన్సు అగ్గొగ్గో పడ్డదా అయింది అన్న చూసేటోళ్లకు పడ్డట్టే అనిపిస్తుంది కానీ పడతలేదు. ఎన్నేళ్ల సంధి నేర్చుకుంటుందో గాని రబ్బర్ లెక్కనే ఎంత అల్కగా చేస్తున్నది. ఈ పిల్లది ఇట్లుంటే ఇంకొకరిని చూడుర్రి, ఒంట్లే బొక్కలున్నాయా, స్ప్రింగులు పెట్టుకున్నదా అంటారు మీరే. ఓర్ని పాడుగాను గా చెయ్యి ఉంటాదిరా వారి. ఇంకా చూడుర్రి ఏం చేస్తున్నాడో, ఏదో బిల్డింగ్ ఎత్తు చూసుకుంటున్నాడు. సరిపోతుంది అనుకున్నాడు. ఇక షురు చెయ్యి. నీ
పని సల్లగుండా ఆడికెళ్ళి వడ్తివంటే బొక్కలు శూర అవుతాయి. మరి అమ్మో గడ్సోడే ఉన్నట్టుండు, ఎందుకు పడతాడు? అగో గిట్లుంటారు కొందరు మనుషులు. ఇప్పుడు మీకు 2 జంతువులను చూపిస్తా, గది చూసి ఏది గెలుస్తుందో నాకు చెప్పుర్రి. చూసినరా? ఏది గెలుస్తుంది? తప్పే, మీరు అనుకున్నది తప్పు. నేను చూపిస్తా, చూడుండ్రి ఏది గెలుస్తుందో. ఇగో రోడ్డు మీద మీకేం కనిపిస్తున్నాయి? ఓ ముండ్ల పంది, ఓ చిరుత పులి కదా. ఏ జీవన్నా ఆకలి మంట మీద ఉంటే ఏది దొరికితే అది తింటది. ఇగో ఇప్పుడు ఈ పులికి ముండ్ల పంది కూడా గట్లనే కనబడ్డది. ఎట్లనే చేసి దాన్ని తిని కడుపు నింపుకోవాలని చూస్తున్నది. ఇప్పుడు దాని లక్ష్యం అదే. అందుకే పందిని పట్టుకునే తందుకు మంచి మోక మీద చూస్తున్నది. అగో పట్టుకున్నది కూడా. అరే పంది చిన్నదా, దాని తెలివి చిన్నదా? ముండ్లతోనే బెదిరిస్తుంది కదా పులిని. గింతలేదు పొడుస్తుందా అయ్యింది. చూసినరా, మనుషుల్ని చంపే పులే పందిని చూసి పారిపోతుంది. ముళ్ళు గుచ్చుకున్నా పులి పొగరు మాత్రం తగ్గుతలేదు చూడు. ఎట్లయితే అట్లయితుంది. ఇక గంత చిన్న జీవి నన్ను బెదిరిస్తుందా? దాని అంతే చూస్తా అని అనుకున్నదేమో. మళ్ళా ముండ్ల పంది తెరువు పోతూనే ఉన్నది కదా, పంది కూడా దాన్ని బెదిరిస్తూనే ఉన్నది. ఆఖరికి ఏమైందో తెలియదు గాని ఆ పందిని ముట్టుకుంటే పులికి ముళ్ళు గుచ్చుకుంటాయి. అందుకే అది భయపడుతున్నది. ఇక ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయి కదా. మళ్ళీ రేపు మంచిగా కొత్త ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తుండండి V6.